హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి సగ్గుబియ్యంతో పాయసం. నార్మల్గా ఉండదండి సగ్గుబియ్యం పాయసం. అచ్చం ఐస్ క్రీమ్ తింటూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంతకంటే కూడా 100 రెట్లు ఇంకా టేస్టీగా అనిపిస్తుందండి. అంతేకాదు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కూడా చక్కగా అప్పుడప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చేసుకున్నామంటే ఈ సగ్గుబియ్యం శరీరానికి ఎంతో చలవం చేస్తాయండి. కడుపుకి చల్లగా ఉంటుందన్నమాట. ఈ ఎండాకాలంలో అయితే బాగా చేస్తూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఈ రెసిపీని అయితే నేను చేసిన విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ఆపోజిట్ క్వార్టర్లో వాళ్ళకైతే ఇఫ్తార్ మొదలైందనమాట. ఆమె ఒక తాళి ఇచ్చారు. ఆ తాళి ఇచ్చేటప్పుడు అందులో ఈ సగ్గుబియ్యం పాయసం అల్టిమేట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆమెని అడిగి తెలుసుకొని ఈ రెసిపీని అయితే నేను నేర్చుకున్నాను. ఇది వరకు చేసేదాన్ని కానీ అంత టేస్ట్ వచ్చేది కాదు. వాళ్ళు చెప్పిన విధంగా చేశాను ఈరోజు. అది ఎలా చేశారనేది మీకు నేను చెప్తున్నా. ఈ పెద్ద సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోవాలి. తీసుకొని బాగా వాష్ చేసి ఓ పావు గంట, ఎక్కువసేపు అవసరం లేదండి, పావు గంట వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని సైడ్కి పెట్టేసుకుంటాం. ఓ పావు గంట తర్వాత అయితే ఈ సగ్గుబియ్యం ఎలా అయ్యాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బర్తన్ అయితే తీసుకొని ఓ 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని మన దగ్గరలో అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటిని వేసేసుకుంటాం అన్నమాట. నేనైతే అందులో కాజు, ఈ ఎండు ద్రాక్ష ఇలా వేసుకొని కొంచెం వేయించుకున్నా. అలాగే నేను ఎప్పుడూ పచ్చి కొబ్బరిని యాడ్ చేయలేదు, కానీ ఆ రోజు పచ్చి కొబ్బరి అందులో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ టేస్ట్ అంటే తింటూ ఉన్నప్పుడు ఆ కొబ్బరి ఈ స్వీట్నెస్ తగిలి ఇంకా టేస్ట్ అనిపించింది. ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నప్పుడు వెనకాతలు మొత్తం తొక్కంతా కూడా తీసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని సైడ్కి ఫ్రై చేసి పెట్టేసుకుంటాం. చూస్తున్నారు కదా, పావుగంట తర్వాత సగ్గుబియ్యం ఈ విధంగా నానేయన్నమాట. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే నెయ్యిలో ఇంకో స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా సగ్గుబియ్యాన్ని కొంచెంగా అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ నానిన సగ్గుబియ్యాన్ని ఇది ఫ్రై చేయడం సరిగ్గా కుదరదు, కానీ నెయ్యిలో బాగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే కొంచెం కుదురుతుంది. అలా ఒక 2 నిమిషాలు వేడి చేసుకున్నాకైతే నేనైతే 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. దీనికి ఇన్ని గ్లాసులే అని వేసుకోవాల్సిన అవసరం లేదు. అవి సగ్గుబియ్యం ఉడుకుతున్న బట్టి ఉంటుందన్నమాట. 3 గ్లాసులు వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా, బాయిల్ అయితే అయిపోయి మనకి ఎలా తెలుస్తుందంటే గ్లాస్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అలా బాయిల్ అయిపోయాక పాలను నేనైతే మరిగించాను అన్నమాట. ఆల్రెడీ మరిగించుకున్న పాలు అంటే లీటర్ పాలను కాస్త నేను ఓ 3/4 లీటర్ పాలు వరకు మరిగించేసాను అనమాట. అంటే కొంచెం బాగా మరిగించుకోవాలి. నేను ఐస్ క్రీమ్ అని చెప్తున్నాను కదా, ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఎలా వస్తుందంటే ఈ పాలు వల్లనే. అంటే బాగా మరిగిపోయాక కోవాలాగా కొంచెంగా తయారవుతుంది కదా. ఇంత చిక్కటి పాలుని, ఇవి గేదె పాలు అన్నమాట, మీరు ప్యాకెట్ పాలను కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా చిక్కగా మరిగించేసుకోవాలి. మరిగించుకున్నాక ఇందులో ఇన్ని పాలు అని కాదు, కొంచెం ఎక్కువగానే నేనైతే ఓ 2-3 గ్లాసులు పాలు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఆ సగ్గుబియ్యం అడుగు పడుతూ ఉంటాయి కదా, అలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ బాగా ఈ సగ్గుబియ్యం పాలు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యి ఓ 3-4 పొంగులు అయితే రావాలి. ఇలా పొంగుతున్నప్పుడు మనకి వచ్చే స్మెల్ కూడా, పాలు మరిగిన స్మెల్ కూడా బాగా వస్తుంది. అలాంటప్పుడైతే ఇంకా బాయిల్ చేయడం ఆపేసి ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు స్వీట్నెస్ బట్టి మీరు ఎక్కువగా తింటారా తక్కువగా తింటారా అనేది దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది స్వీట్నెస్. నేనైతే 1 కప్ వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే యాలకుల పౌడర్ని ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. మాటికి ఏదైనా స్వీట్స్ తయారు చేసేటప్పుడు మాటికి యాలకులు కొట్టి వేయడం కంటే కొంచెం షుగర్ వేసి ఆ షుగర్లో యాలకులు వేసి మనం మిక్సీ పట్టుకున్నామంటే ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక ఆ స్మెల్ అనేది పోకుండా పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ పౌడర్ని అయితే వేసుకున్నాను.
ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా లాస్ట్లోనే ఆపేస్తామనే ముందు వేయకూడదు ఇవి అసలు. ముందుగానే వేసి వీటిని కూడా అందులో ఉడకనివ్వాలన్నమాట. వేయించినవి కొంచెం ఉడకాలి, ఓ 5 నిమిషాలు. మనం కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కదా, ఈ కొబ్బరి అనేది అందులో ఉడకడం వల్ల ఇంకా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మీకు ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే ఇంకొంచెం లాస్ట్లో యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇలా మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు అలాగే విడిచిపెట్టియండి. మన సగ్గుబియ్యం పాయసం అయితే తయారైపోయింది. ఇలా వేడివేడిగా తినాలన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఒకసారి చల్లగా అయ్యాక కూడా వీటి టేస్ట్ని అయితే చూడండి, ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ అయితే ఇంకా మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఒక చిన్న లైక్.